జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ. ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది. సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఆగిపోయి కిందకి చూశారు. ఏమి ఆపింది నన్ను అని చూశారు. ఒక్కసారి ఊర్ధ్వమూల మనశ్చైవ వీక్షమాణస్తతకపి దదృశీ మహత్సత్వా ఉద్దితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానినం కపిరాజేన కడితం సత్వమద్భుత దర్శనం. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీతిలోకి చూశారు. పెద్ద నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ, దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు. ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు. ఇది చంపే లక్షణం అన్నది. సురస చంపదు, ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు, అనుగ్రహించడానికి వస్తుంది. సంసారం చంపేయడానికి రాదు. సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్ధకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్థుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గరవుతాడు. తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్ధాన్ని ధర్మంతో ముడిసి తరిస్తాడు. అందుకని అది పరీక్షిస్తుంది, అది అనుగ్రహిస్తుంది. అందుకు నమస్కరించారు. సింహిక అనుగ్రహించదు, చంపేస్తుంది. అందుకని దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. ఒక్కసారి శరీరం పెంచారు. మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు. ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి. అమ్మోది మింగేస్తుందని. ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయింది, మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. బయలుదేరి మహానుభావుడు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ సింహికా ఘట్టం తత్వత చాలా గొప్ప ఘట్టం. ఎందుకనంటే సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది. సముద్రం లోపల బడబాగ్ని ఉంటుంది. ఆ బడబాగ్ని ఉంటుందని మనకి శాస్త్రవాక్కు. అది సంక్షుభితం అవుతుంది. సముద్రం లోపల విశేషమైన కదలికలు వచ్చాయనుకోండి, ఆ కదలికలకి ఏం చేస్తుందంటే అది ఒక మహాశక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఆ మహాశక్తి మెల్లమెల్లగా సముద్రంలో ఏర్పడి విస్తరిస్తుంది. విస్తరిస్తూ అది ప్రచండ వేగంతో బయటికి వస్తుంది. వచ్చినప్పుడు అది బడబాగ్ని రూపంలో, విద్యుతాగ్ని అంటారు, ఆ విద్యుతాగ్ని రూపంలో బయటికి వస్తోంది అనుకోండి. వస్తున్నప్పుడు అది అవతల వాళ్ళని లాగేస్తుంది తన శక్తి చేత. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. ఆకాశంలోంచి పిడుగు పడుతోంది అనుకోండి. పిడుగు పడుతున్నప్పుడు టీవీ చూస్తున్నారు అనుకోండి, అది మన ఇంటికి చాలా దగ్గరగా పడితే యాంటెన్నా లాక్కుంటుంది. యాంటెన్నా లాక్కుంటే టీవీలోకి వస్తుంది. టీవీలోంచి ఆ బడబాగ్ని, ఆ విద్యుత్ యొక్క శక్తి ఒక్కసారి ముందుకొచ్చి ఆ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని చూస్తున్నటువంటి వాడి యొక్క తేజస్సుని, ప్రాణాన్ని లాగేస్తుంది. లాగేస్తే కూర్చున్నవాడు కూర్చున్నట్టు శరీరం వదిలేస్తాడు. అది దానికి ఉన్న శక్తి. అది కేవలం చూసి, అంటే దాని యొక్క శక్తి ప్రసరణం చేస్తా ఆపేస్తుంది, లాగేస్తుంది, శక్తిని లాగేసుకుంటుంది. అటువంటి శక్తికి సింహిక అని పేరు. అది రాక్షసీ శక్తి. దాన్ని ఆపడం కుదరదు, దాని లోపలికి వెళ్ళడం కుదరదు. దాన్ని పూజించి పరీక్షించి దాని చేత అనుగ్రహాన్ని పొందడము సాధ్యం కాదు. దాన్ని భంజించాలంతే. అది ఎవరి జోలికి రాలేదు అంటే మహాత్ముల జోలికి రాలేదు. అందుకే మీరు నన్ను బాగా నమ్మండి,
పెద్ద పెద్ద పెను తుఫానులు కూడా ఏ ప్రాంతాల జోలికి రావంటే మహాత్ములున్న జోలికి రావు. మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, సూర్యుని యొక్క శిష్యుడు, వాయుపుత్రుడు, బ్రహ్మగారి వరం పొందినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, విజితేంద్రియుడు, అటువంటి స్వామి హనుమని తుఫాను చెనకగలదా? ఆ సింహికా రూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. సంహరించే వాటిని, ప్రమాదములు తెచ్చే వాటిని కూడా నిలబెట్టగలిగిన ప్రజ్ఞ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.